హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షేక్ హజరత్. ప్రజా వాస్తు నుంచి మరో ఒక వీడియో, అంటే వాస్తు పరంగా మరో వీడియో మీకు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మనం సెప్టిక్ ట్యాంకు తీసుకున్నట్లయితే, అసలు సెప్టిక్ ట్యాంకు మన యొక్క ఇంటి నిర్మాణం ఏ విధంగా చేస్తున్నామో చాలామందికి ఇంత కంప్యూటరు యుగంలో కూడా చాలా పొరపాట్లు చేస్తున్నారు. ఎందుకంటే బహుశా వాళ్ళ ఇంటి ప్లాన్ వాళ్ళే సొంత ప్లాన్ వేసుకునేది ఈ విధంగా చాలా దిక్కల్లా సెప్టిక్ ట్యాంకుల గురించి చాలా మేము వాస్తుకు పోయినప్పుడల్లా ట్యాంకీలే ఎక్కువ ప్రాబ్లం చూపిస్తున్నవి. అంటే ఆ యొక్క ట్యాంకీల ప్రాబ్లం కూడా ఎందుకు వస్తున్నాయి అంటే, పేసింగ్లు బట్టి, అంటే దక్షిణ భాగం, తూర్పు భాగం, ఉత్తర భాగం, కరెంట్ భాగం. అంటే ఇప్పుడు మాకు కరెంట్ పేసింగ్ హౌస్ కట్టదలిసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నైరుతి అంటే పడమట నైరుతి మెట్లు వస్తుండేవి కాబట్టి ఆ మెట్ల కిందనే ఒక ట్యాంకీ నిర్మిస్తున్నారు. ఇది చాలా తప్పు. మన ఇంటి ప్లేసింగు ఏదైనా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తప్పకుండా ఒక వాస్తు సలహాదారుడి సలహా తీసుకోవాలి. ఎందుకంటే వాస్తు సలహాదారులు అంటే ఇలాంటి ఎన్నో ట్యాంకీలు కానీ వారి యొక్క అనుభవం కానీ చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి మనకి ఇంటి గల్లోళ్ళకి, సొంత గాళ్ళకి ఎన్ని చూసినా ఎన్ని చేసినా అంత అవగాహన ఉండదు. కాబట్టి ఇవాళ చాలామంది కరెంట్ పేసింగ్లో చాలా తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న నేను ఒక వాస్తుకి ఇంటికి పోయినప్పుడు అది కరెంట్ పేసింగ్. ఆ కరెంట్ పేసింగ్కి మెట్ల కిందనే ట్యాంకీ పెట్టేస్తుండరు. ఇది చాలా అనర్థం. ఎందుకంటే ఆ ఇల్లు కట్టిన కాడి నుంచి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే కరెంట్ పేసింగ్కి కరెంట్ నైరుతి మెట్లు వస్తుండేవి కాబట్టి కరెంట్ నైరుతి మెట్ల కింద ట్యాంకీ అనేది అది అశుభకరము. అట్టా ట్యాంకీ నిర్మించకూడదు. మనకి ఏ పేసింగ్ అయినా కానీ ట్యాంకీలు నిర్మించాల్సింది రెండు పేసింగ్లు. అవి కూడా ఒకటి తూర్పు ఆగ్నేయము, 2 ఉత్తర వాయువ్యం. ఈ కూడా తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తర వాయువ్యం కానీ ఏ విధంగా పడితే ఆ విధంగా ట్యాంకీలు నిర్మించేదానికి కూడా వసతి లేదు. ఎందుకంటే అవి శాస్త్రపరంగా ఒక అనుభవగల వాస్తులు కానీ అనుభవగల మేస్త్రులు కానీ వీళ్ళు మాత్రమే ఆ విధంగా చేస్తారు. కొంతమంది తొందరపడి ఆడేస్తే ఏం కాదని ఒక ఇంటికల్లా వారి సలహా తీసుకొని ఆడంటే ఆడ ట్యాంకీలు నిర్మిస్తున్నారు. ఫ్రెండ్, వీడియో లెంత్ అవుతుంది. ట్యాంకీల మీద మీ యొక్క దృష్టి పెట్టి ఆ యొక్క ట్యాంకీలు ఏ దశలో ఉండయా, వాటి ఫలితం ఎంతవరకు మనకి వర్తిస్తుందా అని చూసుకొని ఈ యొక్క ట్యాంకీల నిర్మాణం వేయాల్సిన దశలో వేసుకొని మన యొక్క ఆరోగ్యం, మన యొక్క సుఖశాంతులు మనమే కాపాడుకోవాలని ప్రతి ఒక్క సోదరులకి నేను మనవి చేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్, ఈరోజు సెప్టిక్ ట్యాంక్ గురించి మీకు కొద్దిగా చెప్పాను. ఒకవేళ ఈ వీడియోలో మీకు అర్థం కాకపోయినా ప్రజా వాస్తు అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ట్యాంకీల గురించి పూర్తి ఒక అవగాహన వచ్చేటట్టు మీకు గీసి చూపించున్నాను. దాంట్లో చూసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం.